ఆయన ఆత్మ. ఆ ఆత్మను ఆకర్షించాలంటే మన ఆత్మతో మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. ఆత్మే ఆత్మను ఆకర్షించింది, శరీరం శరీరాన్ని ఆకర్షించింది, ఆత్మ ఆత్మను ఆకర్షించింది. పరిశుద్ధాత్మ ప్రసన్నుడైతే ఆ పులకింతే వేరు. కొంతమంది కదిలిపోతారు. అందరికీ ఒకే అనుభవాలు ఉండవు, అందరికీ ఒకే అనుభూతులు ఉండవు. ఆ వ్యక్తికి వచ్చిన అనుభూతి నాకు రాలేదని అనుకోవద్దు. కొంతమందికి కొన్ని రకాల అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు విశ్వాసమందు బలవంతులు అవుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుతూ, దేవదూతల భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి సన్నుతిస్తారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు భాషలకు అర్థం చెప్తారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించగలుగుతారు. కొంతమంది మీదికి ఆత్మ వచ్చినప్పుడు ఆ శక్తితో నింపబడి వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. కొంతమంది మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి దోషముల విషయమై ఒప్పించబడిన వారి పశ్చాత్తాపతులు అవుతారు. కొంతమంది మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చెప్పసక్యం కానీ ఆనందంతో పాటు కన్నీళ్ళు వస్తాయి. ఆ ఆత్మీయ స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందంతో పాటు కన్నీటిమయమైపోతారు కొంతమంది. కాబట్టి వారికి ఉన్న అనుభవం నాకు లేదేంది అనుకోవద్దు. నీ అనుభవం నీదే, ఎవరి అనుభవం వాళ్ళదే. ఇది కూడా గ్రహింపు ఉండాలి. ఇప్పుడు మనం చేసిన ఆరాధన జస్ట్ చెప్పుకొని చేశాం, కొంత తృప్తి, అంతేకాదు నిజంగా విడుదల వచ్చింది. నిజంగా విడుదల వచ్చింది. అంతేకంటే ఆయన మన మీదకి వచ్చినప్పుడు జరిగేది అదే. ఎప్పుడు ఆరాధన చేసినా పక్కనాళ్ళ మోకాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్మతో ఆరాధించటం నేర్చుకోండి.